హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే నేను మీకు వచ్చేసి మజ్జిగలో మిరపకాయల ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ముందుగా అయితే మీకు మజ్జిగలో మిరపకాయలు అనేవి తీసుకొస్తాము. అవి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి అయితే ఇలా ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత వాటిల్లో ముసుగులు మొత్తం మంచిగా ఉన్నాయి అయితే దీంట్లోకి ఇలా వేస్తాము. అలా బాలేని అయితే మీరు బాలేని కూడా వేయొచ్చు కదా అక్క అనుకుంటారు, కానీ ఇంకొంచెం చూడండి ఇలా అయితే సెపరేట్ చేసేస్తాము. మేము బాలేని పక్కకు పెట్టేస్తాము. అలా అయితే అవి అయితే మళ్ళీ వేస్ట్ దీంట్లోనే వేస్తాం. బాగున్నాయి అయితే దీంట్లో వేస్తాం, బాలేని అలా పక్కకు పెట్టేస్తాం. అంతేకాకుండా ఇలా రండి, చూసారండి ఎంత బాగున్నాయో అసలు పండుమిరపకాయలు అయితే వచ్చేసి. పండుమిర్చి పచ్చళ్ళు అయితే ఎక్కువ వస్తున్నాయి. అంతేకాకుండా పండుమిర్చి పచ్చళ్ళు అనుకుంటే గోంగూర పండుమిర్చి ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే అయితే తెచ్చేసి ఆరబెట్టేసాము. తక్కువ వచ్చినాయని అయితే మళ్ళీ తెప్పించామన్నమాట. మొన్న ఆల్రెడీ ఎక్కువ ఆరబెట్టేసాము. ఇప్పుడు వీడియో తెద్దామనుకుంటే కుదరలేదు. గోంగూర పండుమిర్చి పచ్చడికి అయితే ఇవి యూజ్ అవుతాయి. చూసారు కదా, ఇలా అయితే కడిగేసుకుని మాకైతే ఫ్రెష్గా వస్తాయి ఫ్రెండ్స్. మాకైతే అప్పుడే పండించాక తీసాక బస్తాలను చేలింత అయితే తెస్తారు. కరెక్ట్గా ఫ్రెష్గా అయితే తెస్తారు ఫ్రెండ్స్. మాకైతే మంచిగా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, ఇది చూడండి ఎంత బాగుందో. మేము ఫ్రెష్ వాటిల్లోనే పడతాం ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా కల్తీ యూజ్ చేయము దీంట్లోనే. మజ్జిగలో మిరపకాయలు కూడా అక్కడ అయిపోతున్నాయి, దాంట్లోకి వేస్తున్నారు. మీరు ఎవరన్నా సరే లక్ష్మీ ఫుడ్స్ నుంచి ఏ ఐటమ్ అన్నా సరే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.